హలో ఎవరివన్, సంక్రాంతి అంటేనే అందరికి మూవీ లవర్స్ కి అనిల్ రావుపూడి గారు గుర్తొస్తున్నారు కదా. అయితే నెక్స్ట్ 2027 సంక్రాంతికి బాలయ్య బాబు గారితో ఒక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. సార్, ఇందులో వాస్తవం ఉందంటారా? అనిల్ రావుపూడి గారి గురించి కాసేపు మాట్లాడుకుందాం. అవును, ఎందుకంటే మిగతా దర్శకులతో పోలిస్తే కొంచెం వయసు చిన్నవాడే అయినప్పటికీ వరుస హిట్లు అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ప్రస్తుతం ప్రేక్షకుడు ఏది కోరుకుంటున్నాడు, వాడి మూడ్ ఎలా ఉంటుంది, ఎంతవరకు వాడిని సాటిస్ఫై చేయాలి అనే పల్స్ తెలిసిన దర్శకుడుగా చెప్పుకోవచ్చు. అంటే నా వరకు నా జెన్యున్ ఒపీనియన్, సంక్రాంతికి వస్తున్నాం కానీ మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా కానీ పెద్దగా కథ ఏం లేదు నా అభిప్రాయం. నేను తక్కువ చేసే ఉద్దేశం, జాగ్రత్తగా వినండి. కానీ థియేటర్లో కూర్చున్న 2.5 గంటలు నవ్వులు, హాయిగా రిలాక్సేషన్, ఫ్యామిలీతో చూడొచ్చు. అసభ్యకరమైన సన్నివేశాలు లేవు, బూత్ డైలాగులు లేవు. మీకు అర్థమైందా? పైగా ప్రతి సినిమాలో కూడా హీరో ఫ్యామిలీ పర్సనే. లవ్ ఫెయిల్యూరో లేదంటే యంగ్ హీరోను కాదు, ఈ పెద్ద హీరోలతో చేసేవి ఏవి కూడా. F2 వెంకీ గారి ఏజ్ తగ్గట్టుగా, F3 భగవంత్ కేసరి బ్లాక్ బాస్టర్, బేటీ బచావో అన్న కాన్సెప్ట్ ని చాలా అద్భుతంగా ఒక శ్రీలీల బాలయ్య కాంబినేషన్. కొంపతీసి బాలయ్యతో పాటు శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్నారా? ఎందుకంటే ఈయన స్టేజ్ వేరు, ఈయన రేంజ్ వేరు, ఈమె లేదంటే ఒక పాటకు పెడుతున్నారా? ఏది స్టార్టింగ్ లో అనుకున్నప్పుడు కాంబో వచ్చినప్పుడు, ఇప్పుడు 2023లో అలాగే డిస్కషన్స్ అవుతున్నాయంట. 23 ఇప్పుడు 24లో రిలీజ్ అయినట్టుంది కదా భగవంత్ కేసరి. అరే అవునా కాదా అని అనుకున్న టైంకి అది చక్కగా చిచా అనే ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చేసి బాలయ్య గారి మధ్యలో పోలీస్ గెటప్, చిన్న ఎలివేషన్, ఎన్బీకే అని సింబాలిక్గా ఉండేలాగా నందమూరి బాలకృష్ణ, నేలకొండ భగవంత్ కేసరి అదే సింక్ చేయడం. అలాగా బాగా నడిపించే ఒక అనిల్ రావు. అక్కడతో అయిపోలేదు ఆయన గొప్పతనం. ప్రమోషన్స్ అన్ని ఆయన భుజాల మీద వేసుకుంటాడు. సినిమా కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేసిన, థియేటర్స్లో రిలీజ్ అయ్యే వరకు కూడా అన్ని తన భుజాలకు వేసుకుంటాడు. ప్రమోషన్స్, ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్, హీరోతోని మొన్న రీసెంట్గా చూడండి, ఓ మీసాల పిల్ల అనే పాటకి ఉదిత్ నారాయణ గారిని చాలా ఏళ్ళ తర్వాత వరలా తీసుకొస్తే ఆయనతో కూడా కామెడీ చేయించాడండి ప్రమోషన్స్ లో. బేసిక్ గా అసలుకి అంటే సాంగ్స్ వచ్చినప్పుడు కానీ, టీజర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఈ సినిమా ఎక్కడ ఆడుతుందిలే మీరు బాగా అడిగారు. మీసాల పిల్ల పాట చాలా కాంట్రవర్సీ వచ్చింది. చిరంజీవి గారి ఏజ్ కి అవసరమా అలాంటి పాట, టీజింగ్ పాట. అది కూడా సినిమాలో సన్నివేశం కదా, సినిమాలో ఉండే సన్నివేశం చూస్తే ఏమనిపించింది? అదే ఎబ్బటిగా అనిపించలే. మీసాల పిల్ల అంటే తన భార్యనే మచ్చిక చేసుకోవడం మళ్ళీ బతిమాలుకున్నాడు. అక్కడ ముందు చూస్తే ఆ అమ్మాయి ఏదో ఒక గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే వెనక టీచ్ చేసి పాడా, ఈ వయసులో చిరంజీవి గారికి ఇది అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చూశాను అది సోషల్ మీడియా. సినిమా చూస్తే ఎలా అనిపించింది? మొన్న సక్సెస్ మీట్ లో హర్షవర్ధన్ గారు ఒక చాలా అద్భుతంగా చెప్పారు. సినిమాకి ఆయన ఒక రైటరు, దర్శకుడు, అమృతం కాన్సెప్టే అయింది కదా. ఎలాంటి రైటర్ అయినా అట్లాంటి హర్షవర్ధన్ ఎమోషనల్ అయితే చెప్పాడు. అసలు ఇలాంటి అనిల్ భయ్య లాంటి డైరెక్టర్ ఉంటే ఇంక ఇండస్ట్రీ నిశ్చింతగా ఉంటుందా? 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ప్రతి ఒక్క హీరో కూడా కళ్ళు మూసుకొని కాల్ షీట్స్ ఇచ్చేవచ్చు, అంతా ఆయన చూసుకుంటాడు. నాకు ఫ్రాక్చర్ అయ్యింది, చిరంజీవి గారి పక్కన కంప్లీట్ రోల్ అంతా ఉంటాను నేను ప్రతి ఫ్రేమ్లో. అటువంటి చిరంజీవి గారితో ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయితే నేను ఇంకెలా చేయగలనంటే, నీకెందుకు, నువ్వు నిశ్చింతగా ఉండి రెస్ట్ తీసుకున్నానంట. 5వ రోజు డిశ్చార్జ్ అయితే ఫోన్ చేసినాడు, రెడీయా అన్నాడంట. నేను అసలు నిలబడలేను పరిస్థితి, నువ్వు రెడీయా, నేను చూసుకుంటాను. అందుకే శంకర్ వరప్రసాద్ ఒక సీన్లో ఉంటుంది, ఆ ఇంటర్వ్యూల తర్వాత ఏదైతే మామకి వార్నింగ్ ఇవ్వడానికి వస్తాడో, ఫుల్ బ్యాంగ్ బ్యాజ్తో వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ స్టెప్స్ చేస్తారు, కానీ ఆయన ఏడి హర్షవర్ధన్ అనుకునేసరికి ఆయన కూర్చొని డ్రమ్స్ ప్లే చేస్తాడు. కాల్ ఇబ్బంది కాబట్టి కూర్చోబెట్టి తీస్తాడు ఆ సీన్. అదే దర్శకుడు ప్రతిభ. కాల్ షీట్ వేస్ట్ అవ్వలేదు, డే వేస్ట్ అవ్వలేదు, ఫ్రేమ్ వేస్ట్ అవ్వలేదు. కొంతమంది దర్శకులు ఒక పాట తీస్తే, ఒక పాట 5 నిమిషాలు నిడివి 4 నిమిషాలు నిడివి పాటని 20 నిమిషాల వరకు వస్తుంది ఫీడ్. దాంట్లో కట్ చేసి పెడతారు పేర్లు అనవసరం. ఈయన ఎంటైర్ సినిమా తీసిన
ఏది సుమారుగా 150 నిమిషాల సినిమాని ఓకే. మహా అయితే ఎక్స్ట్రా ఇంకొక 4-5 నిమిషాలు ఫీడే ఉంటుందట, వేస్ట్ ఫీడ్. అంతకన్నా ప్రొడ్యూసర్కి ఏం కావాలండి? ఎస్ సార్, అవును. ఈ 4 నిమిషాల్లో మహా అయితే 4 రోజులు కాల్ షీట్ అంతే కదా. అదే మరొక 30 నిమిషాలు ఎక్స్ట్రా ఫీడ్ అనుకో, ఎన్ని రోజులు వేస్ట్ అవుతుంది? మళ్ళీ ప్రొడక్షన్ మానేసి అందరికీ పేమెంట్ ఇవ్వాలిగా, అందరికీ ఫుడ్ పెట్టాలిగా. ప్రొడ్యూసర్కి ఎంత బడ్డెన్? ప్రమోషన్ సీనే చేస్తున్నాడు, కాల్ షీట్లు అడ్జస్ట్ చేసేస్తున్నాడు, విత్ ఇన్ ద టైంలో తీసేస్తున్నాడు. పెద్ద పెద్ద ఏఆర్ రహమాను అలాంటి పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లే. పేరెంట్ భీమ్ సిసిరిలు అని పేరండి, భీమ్ సిసిరిలతో మ్యూజిక్ కంపోజ్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాం, ఆయన అక్కడ బ్లాక్ బస్టర్, ఇక్కడ సేమ్. మళ్ళీ మన శంకర్ వరప్రసాద్ గారు అక్కడ కాన్సెప్ట్ కూడా చూడండి. సినిమాలో పండగ సంక్రాంతి అనేది ఉండదు ఎక్కడ, కానీ మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు ట్యాగ్ లో పెట్టేశారు. అది సెంటిమెంట్ అనుకో, ఏదో వర్కౌట్ అయిందా లేదా సార్? ఇప్పుడు నెక్స్ట్ కూడా అంటే అనిల్ రావుపూడి గారు అంటే పండక్కి ఒక కామెడీ జోనర్ గా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ అంటే కామెడీ ఏమైనా చేయించబోతున్నారు అనుకోవచ్చా బాలకృష్ణ గారు? బాలయ్య వెంకయ్య అనే ఆప్షన్ ఉందంట. ఆల్మోస్ట్ వాళ్ళు మహేష్ బాబు అయిపోయారు, చిరంజీవి అయిపోయారు, వెంకటేష్ అయిపోయారు, బాలయ్య అయిపోయారు. మళ్ళీ వీళ్ళిద్దరితో ఏదో రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక టాక్ ఉంది. చెప్పలేం. మళ్ళీ ఇవి కాకుండా ఏమో, ఇది కాకుండా ప్రభాస్ తో చేయించాము, లేదా మీరు అన్నట్టు వెంకీతోని చేసినప్పుడు గెస్ట్ అపియరెన్స్ గా బాలయ్యని పెడతారేమో, లేదా బాలయ్య గారిని చేసినప్పుడు మరలా వెంకీని పెడతారేమో. పేరే విక్టరీ వెంకటేష్, ఆయన హ్యాండ్ ఎక్కడ పడితే అక్కడ హిట్ సక్సెస్, డౌటే లేదు. విక్టరీ పేరు విక్టరీ, ఆయనతో చేసిన ప్రతి హీరోయిన్ టాప్ మోస్ట్ అయిపోయింది. మీరు ఎవరు తీసుకోండి ఎగ్జాంపుల్, ఖుష్బు తమిళనాడులో నెంబర్ 1 గుడి కట్టేశారు ఆమెకి. ఫస్ట్ సినిమా కలియుగ పాండవులు, తర్వాత టబు కూలీ నెంబర్ 1. ఫస్ట్ సినిమా టబు, ఫస్ట్ సినిమా అది హీరోయిన్ గా. ఆ తర్వాత ఆవిడ బాలీవుడ్ లో కూడా వెళ్ళేసింది. ఆ తర్వాత దివ్యభారతి గారు అఫ్ కోర్స్ చనిపోయారు, కానీ బొబ్బిల్ రాజాలో ఫస్ట్. అట్లా ఎవరు తీసుకున్నా ఆయన హ్యాండ్ పడిందంటే దర్శకులు కూడా. అవును సార్, నాకు తెలిసి ఉదిత్ నారాయణ గారు కూడా ఫస్ట్ వెంకటేష్ గారి సినిమాకే పాడారు, గణేష్ సినిమాకి మణిశర్మ గారు అవకాశం ఇచ్చారు ఆయనకి. ఆ తర్వాత ఉదిత్ నారాయణ గారు వారానికి 3 సార్లు హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేవాడు పాటలు పాడడానికి. అంత బిజీ సింగర్ అయిపోయాడు ఆయన ఉదిత్ నారాయణ. అది కూడా మళ్ళీ వెంకటేష్ గారు ఫస్ట్ సాంగ్. అంటే చెప్తున్నాను, విక్టరీ వెంకటేష్ ఎందుకు వచ్చింది, ఎవరు పెట్టారు, కానీ నిజంగా ప్రతిదీ విక్టరీ. సో మీరు అన్నట్టు ఈసారి వెంకటేష్ గారి సినిమా పెట్టి నాగార్జున గారు ఎంట్రీ ఇస్తారేమో, లేదా నాగార్జున గారితో తీస్తారేమో. రావుపూడి పెద్ద స్టార్స్ తో ఈ ముగ్గురు చేశారు, ఆయన ఇంకా అవ్వలేదు. మోహన్ బాబు ఒక ఎవరు అవ్వలేదు. ఇట్లా మేబీ ఆయన ఎంచుకునే కథ సింపుల్ కథలు, 2.5 గంటలు. ఇప్పుడు సినిమా నేను కూడా చూసి ఏముంది స్టోరీ, కానీ బోర్ కొట్టలే ఎక్కడ. చిరంజీవి గారి ఏజ్ ఏంటి, ఆయన స్ట్రేచర్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి, ఆయన అంత సింపుల్ గా డైలాగ్ కూడా ఉంటది కదా. ఏంటి పెద్ద గెటప్ అని వచ్చి పెద్ద మాస్ లుక్ లో వచ్చావు అంటే, మన నువ్వు ఫ్యామిలీ వైపు రాలేదంటే అంటాడు ఆయన. అంటే సింపుల్ గా సన్నివేశాలే కానీ అవేవో పాటలు పెట్టి మిక్స్ చేయడాలు, ప్రతిదీ కూడా అలా నడిపించేస్తున్నారు. చిన్న సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, పిల్లల సెంటిమెంట్. అక్కడ కూడా సంక్రాంతికి వస్తున్నా కూడా అదే కాన్సెప్ట్. కావాల్సింది ఏంటి, థియేటర్స్ హౌస్ఫుల్ అవుతున్నాయి, ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అబ్బా సినిమా ఏం లేదంటే మరి ఎలా ఆడుతుంది, కలెక్షన్ ఎలా వస్తుంది? ఆల్రెడీ 300 కోట్లు క్రాస్ చేసింది, అయిపోయిందిగా. దీంతో పాటు దీన్ని రాజాసాబ్ పరిస్థితి ఏంటి, ఇంకా 40% రావాలంట షేర్లు, ఇంకా 60% వరకు వచ్చిందంట రాజాసాబ్. అంటే ప్రభాస్ రేంజ్ కి, అక్కడ ప్రభాస్ రేంజ్ కన్నా అక్కడ అయ్యే ఖర్చుకి ఇది ఖర్చు కూడా లేదు. ఎక్కడ విదేశాల్లోకి వెళ్ళిపోలేదు, పెద్ద పెద్ద భారీ ఖర్చులు పెట్టి లేదు, భారీ సెట్టింగ్లు వేసి లేదు. ఒక ప్రొడ్యూసర్కి ఎందుకన్నా గొప్ప దర్శకుడు ఎక్కడ దొరుకుతాడండి? చూద్దాం. మీరు అన్నట్టు 2027 సంక్రాంతి అయితే వెంకయ్య బాలయ్య, నాకు మాత్రం ఎందుకు నాగ్ సార్తో పడుతుందేమో అనిపిస్తుంది, నాగార్జున గారు. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.